వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ చెల్లూరి రాజారంజిత్ రత్నకుమార్. ఈరోజు తెలుసుకోబోయేది మ్యాథ్స్ యొక్క బాజనీయ సూత్రాల గురించి. మనం చిన్నప్పటి నుంచి అనేక రకమైన సూత్రాలు నేర్చుకుంటుంటాం. 2, 3, 4, 5, 6, 8, 9 ఇలా బాజనీయ సూత్రాలన్నీ అన్ని క్లాసుల్లో నేర్పడం జరుగుతూ ఉంటుంది. అయితే 7 యొక్క బాజనీయ సూత్రం అంతగా ఎవరు చెప్పరు. అయితే దాన్ని సులువుగా తెలుసుకునే ప్రయత్నం ఇప్పుడు చేద్దాం. 7 యొక్క బాజనీయ సూత్రం ఇచ్చిన సంఖ్యను కుడి నుంచి మొదలుపెట్టి వీలైన 3 అంకెల సమూహాలుగా విభజించి పెద్ద సమూహం నుంచి చిన్న సమూహం తీసివేయగా వచ్చే భేదాన్ని 7తో భాగిస్తే ఆ సంఖ్య మొత్తాన్ని 7తో నిశ్శేషంగా భాగించబడుతుంది. దానికి ఉదాహరణ చెప్పడం కూడా జరుగుతుంది. 42,581 42581 42,581 అనే సంఖ్యని మనం కుడివైపు నుంచి అంటే రైట్ సైడ్ నుంచి చూసుకుంటే కనుక 581 కింద 3 నెంబర్స్ తీసాము. ఇంకా బ్యాలెన్స్ 2 నెంబర్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి దాన్ని 42 కింద 2 కింద డివైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇందులో పెద్దది సంఖ్య 581 మైనస్ 42. మనకు వచ్చిన ఆన్సర్ సబ్ట్రాక్ట్ చేస్తే కనుక తీసివేయగా 539 అనేది వచ్చింది. దాన్ని 7తో భాగించగలిగితే అది 0 శేషం వస్తే కనుక ఆ మొత్తం సంఖ్య 7తో భాగించబడుతుందని తెలుస్తుంది. ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. అలాగే వేరే సంఖ్యలను కూడా 3 సంఖ్యల కింద సమూహాలుగా కుడివైపు నుంచి చేసుకుని అందులో ఏదైతే పెద్ద సంఖ్య వచ్చిందో దాని నుంచి ఏదైతే చిన్న సంఖ్య వచ్చిందో అందులోంచి తీసివేసి అది 7వ ఎక్కంలో నిశ్శేషంగా భాగించబడితే కనుక 0 శేషం వస్తే కనుక అది మొత్తం సంఖ్య 7తో భాగించబడుతుందని అర్థం చేసుకోవాలి. ఈ విషయం చక్కగా నేర్చుకోండి. మ్యాథ్స్ ఏమీ కఠినతరం కాదు, చాలా సులభం. ఇది అర్థం చేసుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. మీ చెల్లూరి రత్నకుమార్.